అందరికీ వాళ్ళ వీడియో వచ్చేసి చేప ముక్కలు ఫ్రై చేద్దామండి. ఇవన్నీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలోకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, శనగపిండి, బియ్యం పిండి శనగపిండి కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం పెరుగు, ఇవన్నీ శుభ్రంగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఆ చేప ముక్కలకి బాగా ఇలా పట్టించుకుంటే మిగతా అన్నిటికి అలా పట్టించేసుకొని మొత్తం అన్నీ అలా పట్టించేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుందాం. మొత్తం ఉప్పు కారం బాగా పట్టినాయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడవనివ్వండి. బాగా నూనె వేడెక్కిన తర్వాతే ముక్క వేస్తే బాగా వేగుద్దండి. ఇలా వేడిగా తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఆడియన్స్కి తెలుసు, తప్పకుండా చేసుకుంటారు. నేను చేసిన వంటలు వాళ్ళకి నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారు. నాకు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దాకా వచ్చాను. మరో వీడియో మీ ముందు ఉంటాను. బాయ్.